వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా ఒక రాజగురువు తెలివైన శిష్యుడి కోసం వెతుకుతూ నలుగురిని ఎంపిక చేసి తన ఆశ్రమానికి తీసుకెళ్లి చిన్న పరీక్ష పెట్టాడు. మీలో తెలివితేటలు, బుద్ధిబలం, భుజబలం, సృజనాత్మకత ఏ స్థాయిలో ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. ఎవరైతే ఈ పరీక్షలో నెగ్గుతారో వారిని శిష్యుడిగా తీసుకుంటాను అని చెప్పాడు. నేనిప్పుడు అడవిలోకి వెళ్ళి రాత్రి సమయానికి వస్తాను. మీరు నలుగురు 4 కుటీరాల్లోనికి వెళ్ళి నేను వచ్చేసరికి వాటిని పూర్తిగా ఏదో ఒక దానితో నింపాలి అని చెప్పి వెళ్ళాడు. మొదటివాడు తన బలంతో పక్క అడవిలో గడ్డి కోసుకునొచ్చి గదంతా గడ్డితో నింపాడు. రెండోవాడు పక్కనే దిగుడు బావిలోని నీటిని తోడి గదినంతా నీటితో నింపాడు. మూడోవాడు పక్కనే ఉన్న గొడ్లసాల నుండి పేడ, మట్టి తెచ్చి గదిలో కుప్పలుగా పోసి భయంకరమైన వాసనతో నింపాడు. ఆఖరివాడికి ఏం చేయాలో తోచలేదు. బక్కప్రాణి, ఏదైనా మొయ్యాలన్నా అంత శక్తి లేదు. చీకటి పడింది. గురువుగారు వస్తున్నట్లు తెలిసి అందరూ తమ తమ కుటీరాల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. గురువుగారు వచ్చి 4 కుటీరాలను చూసి ఆఖరి వ్యక్తిని కౌగిలించుకొని నువ్వే నాకు తగిన శిష్యుడివి అని చెప్పాడు. ఆఖరి వ్యక్తి చివరలో గదిలోకి వెళ్ళి చేసిన పని ఏంటంటే దీపం వెలిగించి వచ్చాడు. గదంతా కాంతితో నింపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.